అవును, ఉల్లిపాయ పకోడీ చేసి పెడతావుగా. నేను ఉల్లిపాయకు వస్తాను, నువ్వు పిండి కలుపు. ఉల్లిపాయ పకోడీ అనగా నోరూరుతుందమ్మా. పదమ్మా. ఏం ఉల్లిపాయలో ఏంటో, రేట్ ఎక్కువను సైజ్ తక్కువ. ఇప్పుడు ఉల్లిపాయ పకోడీలు అంత అవసరమా? అదేంటమ్మా అలా అంటావు? అందుకేగా నాతో శనగపిండి తెప్పించావు. పిండినే ఉందిరా, అవతల నీ పెళ్ళం వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళదులేమ్మా. అయినా పక్కింటోళ్ళ గురించి మనకెందుకు చెప్పు. నాన్న ఏం చెప్పాడు? నువ్వు బాగుంటే నీ ఫ్యామిలీ బాగుంటదిరా, ఫ్యామిలీ బాగుంటే నీ ఊరు బాగుంటదిరా అని చెప్పాడు. చేతల్లో కండబలం, మాటల్లో గుండె బలం చూసి మగాడ్లా ఉన్నాడని, మొగుడుగా బాగుంటాడని, పెళ్ళాన్నెవరైనా కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసే సత్తా ఉన్నవాడని పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ రోజు నేను చూసిన ఆ మగాడు వేరు, ఇప్పుడు నేను చూస్తున్న ఈ మొగుడు వేరు. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. మనిషిని అనుకొని చాలా సార్లు చెప్పి చూశాడు. పశువును నిర్ణయించుకున్నాడు. బెత్తంతో కొట్టడం ఇష్టం లేక చావుతో అమ్మ పసుకుంకాలతో కొట్టాడు. చూడమ్మా, నాన్న చేసిన త్యాగానికి అర్థం ఉందనుకుంటే నేనొక్క మాట అడుగుతాను, సమాధానం చెప్తావు? నీ మెళ్ళో బంగారం కోసం ఎవడో రౌడీ బజార్లో నిన్ను చంపబోతుంటే కాపాడండి కాపాడండి అని పక్క వాళ్ళని అడగవా? నా కొడుకో మొగుడో వచ్చి కాపాడుతాళ్ళే అని అక్కడే నిలబడతావా? నాన్న సిద్ధాంతం ప్రకారం అయితే జనం కూడా నిన్ను కాపాడకూడదమ్మా. మా అమ్మ కాదుగా, మా అక్క కాదుగా, మనకెందుకులే అని నిన్న రౌడీలకు అప్పగించి వెళ్తారు. రోడ్డు మీద వెళ్ళేప్పుడు కాలికి ముళ్ళు గుచ్చుకున్నా, గాజు పెంకు గుచ్చుకోకపోయినా ఇంకొకళ్ళకి గుచ్చుకోకూడదని ఆ గాజు పెంకుని తీసి దూరంగా పడేస్తాం. అంతేగాని మనకెందుకులే అని వెళ్ళిపోంగా. ఇంటి ముందు కడుక్కునేవాడు వచ్చి మాతా కవళం తల్లి అంటే ఇంత అన్నం ముద్ద పెడతామే. అలాంటిది సాటి మనిషి ప్రాణాలు పోతుంటే కాపాడడం తప్ప అమ్మా? తప్పని ఎవరికి వాడు తప్పించకపోతే ఈ దేశంలో రాత్రే కాదమ్మా, పట్ట పగలు కూడా నడి రోడ్డు మీద ఆడది తిరగలేదమ్మా. ఒకవేళ తిరిగితే మాత్రం చీర కావలసిన వాడు చీర, నగలు కావలసిన వాడు నగలు, మానం కావలసిన వాడు మానం, ప్రాణం కావలసిన వాడు ప్రాణం దోచుకుపోతారమ్మా, దోచుకుపోతారు. అయినా ఇవన్నీ మీ ఆయన గారికి అక్కర్లేదమ్మా. ఆయనకి తన ఫ్యామిలీ ముఖ్యం, తన పెళ్ళాం ముఖ్యం, తన కొడుకు ముఖ్యం. అందుకే ఇంత గొప్ప త్యాగం చేశాడు. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. అలాగేనమ్మా, మీ ఆయన చెప్పినట్టుగానే నాకు నా ఫ్యామిలీ ముఖ్యం, నా జీవితమే ముఖ్యం. సండే సండే చికెన్ చేసుకున్నామా, మండే మండే మటన్ వండుకు తిన్నామా, వారానికి ఒకరోజు సినిమాకి వెళ్ళామా, ఇవే నా జీవితానికి ముఖ్యం. కళ్ళ ముందు ఎవడు ఏడుస్తున్నా, ఎవడు చస్తున్నా మనకనవసరం అనుకునే జీవిస్తాను, మనకనవసరం అనుకునే జీవిస్తాను. కుటుంబ బాధ్యతల్ని పట్టించుకోకుండా తిరిగే ఒక తాగుబోతుకి, తిరుగుబోతుకి వేసినట్టు మీ ఆయన నాకేసిన శిక్షని బాధ్యతగా ఫీల్ అయి చీము నెత్తురు చచ్చిన వాడిలా